హాయ్ అండి, టుడే స్పెషల్ వచ్చేసి టమాటో పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లో చూపిస్తా చూడండి. 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న వ్లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టమాటో పప్పు అండి. చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, టమాటో పప్పు కోసం అయితే నేను గిత్త కందిపప్పుని అయితే తీసుకున్నానండి. కుక్కర్లో చేసుకుంటామండి. గిత్త కందిపప్పుని అయితే తీసుకున్నానండి. గిత్త కందిపప్పులోకి కావాల్సినవండి ఇది టమాటోల్ని మీడియం సైజు టమాటాలు 4 అయితే తీసుకున్నానండి. చూడండి, పెద్ద సైజు అయితే 3 తీసుకోండి. మీడియం సైజు కాబట్టి నేను 4 అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఒక ఉల్లిపాయను తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, ఎల్లిపాయ అండి. వీటిని మొత్తం నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుందామండి. కందిపప్పుని అయితే నీట్గా 2 or 3 times వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి. చూడండి, కందిపప్పుని అయితే 2 or 3 times నీట్గా వాష్ చేసుకొని అయితే మంచినీళ్ళు అయితే పోసుకున్నానండి. ఒక 1/2 hour అన్న నానబెట్టుకోండి, పప్పు చక్కగా ఉడుకుతుంది. చూడండి, నేను పప్పు గింజలను అయితే ఒక 1/2 hour అయితే నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, సరిపడంత పసుపు అండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదండి, చూసుకొని కారం వేసుకుందాము. ఇదిగోండి, ఒక కట్ చేసిన ఉల్లిపాయ అండి. ఇదిగో ఇంత ముక్కలుగానైతే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేశానండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇదిగోండి, ఎల్లిపాయలను అయితే 3 వేసానండి. ఈ 2 దంచి తాలింపులోకి అయితే వేసుకుందామండి. పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు నేను ఇట్లా పొడవుగా కట్ చేశానండి. ఇదిగోండి, కొంచెం కరివేపాకు. చూడండి, ఒక 1/2 స్పూన్ అయితే నూనె అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, మన టమాటో పప్పుని అయితే ఇట్లా ఒక్కసారి వేసుకొని మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు అయితే రానిచ్చుకుందామండి. చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి, పప్పులో చాలా బాగుంటుందండి. కొంచెం కారం, కొంచెం ఇది పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. తాలింపు వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 3 or 4 విజిల్స్ అయితే రానిచ్చుకుందామండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, మూతలు అయితే పెట్టేసుకున్నాము కదండి. స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చుకుందామండి. చక్కగా ఉడుకుతుంది పప్పు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. చూడండి, 3 విజిల్స్ అయితే వచ్చాయండి. 3 or 4 విజిల్స్ అయితే పెట్టుకోండి. మరి మెత్తగా కూడా వెళ్ళిపోకూడదండి, కానీ అందుకని నేను 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అయితే చూపిస్తానండి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిందండి. తీసి చూపిస్తాను. చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికిందండి. చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికిందండి. దీంట్లోకి కొంచెం ఉప్పు వేసి అయితే వెనుపుకుందాము. ఇదిగోండి, టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి. ఇదిగోండి, కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తున్నాను అండి. ఒక 1/2 స్పూన్ అండి వేసేది. చింతపండు ఉన్నా కానీ ఒక్క పలుకైతే ఇంత అయితే తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి వేసుకొని చాలా బాగుంటుంది. నేనైతే పేస్ట్ వేసానండి, ఒక 1/2 స్పూను. బాగా వెనుపుకుందామండి. చూడండి, పప్పు గుత్తితోనైతే వెనుపుకుందామండి. చూడండి, నాకు కొంచెం ఉప్పు సరిపోలేదండి. కొంచెం కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా వెనిపేటప్పుడు వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు కారం కరెక్ట్గా ఉంది. ఉప్పు కొంచెం వేసానండి. ఇదిగోండి, పప్పు అనేది ఇట్లా పలుకుగా వెనుపుకుంటేనే చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా వెనుపుకున్నా బాగుంటుందండి. ఇట్లా కొంచెం లైట్గా తలుగుతా అయితే చాలా బాగుంటుందండి. పలుకుగా ఉండి. నాకు పప్పు అనేది మరీ టైట్గా ఉంటే ఇష్టం ఉండదండి. కొంచెం లూజ్గానే చేస్తానండి, పలచగా చేస్తానండి. కొంచెం మీరు కావాలంటే టైట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను కొంచెం పలచగానైతే చేశాను. ఇంకా తాలింపుకి అయితే వేసేసుకుందామండి. తాలింపు పెట్టేసుకోవాలి. చూడండి, తాలింపు కోసం అయితే ఒక చిన్న కళాయిని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని హీట్ చేసుకోవాలండి.
చూడండి కళాయి అయితే హీట్ అయిందండి. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి. సరిపోతుందండి. 2 స్పూన్స్ అయితే వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి. తాలింపులు వేసుకుందాము. చూడండి ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు అండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర, 3 ఎండుమిరపకాయలండి. ఇదిగోండి దంచి పెట్టుకున్న ఎల్లిపాయ అండి, కరివేపాకండి, తాలింపు బాగా వేగాలండి. ఇదిగోండి కొంచెం ఇంగువ ఈ పప్పులో వేసేసుకుందామండి. ఇదిగోండి ఈ తాలింపు మొత్తాన్ని పప్పులో వేసేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ పాటు అయితే ఉడకనిచ్చుకుందామండి. ఇట్లా తాలింపుతో ఇట్లా పప్పు ఉడకడం వల్ల చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ అయితే ఇట్లా ఉడికించుకుందామండి. చూడండి టమాటో పప్పు ఒక 2 మినిట్స్ తాలింపు తర్వాత ఉడికించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఇంకా ఆపేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి మన టమాటో పప్పు అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, అందరికి నచ్చుతుందండి. చాలా బాగుంటుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.